ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. He will bless them that fear the Lord, both small and great. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించువాడు. వారిలో చిన్న అని పెద్ద అని గొప్పవారు లేనివారు అనే తారతమ్యములు లేకుండా ప్రతి ఒక్కరిని భయంతో భక్తితో ఉన్నవారిని ఆశీర్వదించువాడు. లోకస్తులు చూడవచ్చు, వీడు చిన్నవాడని, వీడికి ఏమీ లేదని, ఏమీ తెలియదు అని, ఏమీ రాదు అని భావించవచ్చు. వీడు ధనికుడు కనుక గౌరవ మర్యాదలు ఇవ్వాలి, వీడు పేదవాడు వెనుక ఉంచాలి అనే భావములు మనుష్య హృదయములకు ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఆయన చెంతకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూను ఎవరిని ఎంత మాత్రమును త్రోసివేయువాడు కాదు. ఆయన శిక్షించుటలో సమానత్వం చూపువాడు, ఆశీర్వదించుటలో హెచ్చు తగ్గులు చూడనివాడు. ఒకరోజు యేసయ్య దగ్గరకు చిన్నపిల్లలు వస్తుండటం చూచి శిష్యులు వారిని ఆటంకపరిచారు. యేసయ్యను చూచుటకు గాని ఆయన దగ్గరకు వెళ్ళుటకు గాని వారు అనుమతించలేదు. కానీ యేసయ్య గారు వారిని మందలించి చిన్నపిల్లలను ఆయన దగ్గరకు రానివుడు అని సెలవిచ్చారు. ఆయన అక్కడ వయసుకు తారతమ్యం లేదు, గొప్పవారు అని తారతమ్యం లేదు, అటువంటివి ఏమీ చూడకుండా ఆయన చిన్నపిల్లలను ఆశీర్వదించారు. చిన్నవారే కదా, వారితో మనకు ఏంటి అని నీవు అనుకోవచ్చు. వారు భయభక్తులతో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, నీ పిల్లలు బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారైతే దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఖచ్చితంగా వారిని ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానంలో ఉంచువాడు. నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నట్లయితే వారిని గూర్చి దేవుడు సంతోషించువాడు. దేవుని ప్రేమను నీవు కనుపరచాలి అంటే మాటలతో కాదు, నాలుకతో పెదవులతో కాదు, కానీ నీవు చేసే క్రియలతోనూ నీవు నడిచే సత్యమైన ప్రవర్తనతోనూ నీవు నీతోటి వారు ఏ స్థితిలో ఉన్నా సరే వారిని ప్రేమించాలి. సత్య ప్రవర్తన కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి నీవు దేవునిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందువుగాక. ఆమేన్. వాక్యం దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. మమ్మలను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్న వాక్యాన్ని పరిశుద్ధ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, పిన్నలను పెద్దలను ఏకరీతిగా సమాన రీతిగా ప్రేమించేవాడవు. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని ఖచ్చితంగా ఆశీర్వదించేవాడవు. వారిని ఎన్నటికీ విడిచిపెట్టువు కాదు తండ్రి. అటువంటి వారందరినీ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారిని ఖచ్చితంగా ఆశీర్వదించి దీవించండి. ప్రార్థన అవసరతకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి కుమారులకు నాయన తండ్రి, వారికి మంచి ఉద్యోగాలను, వారి చదువుల్లోనూ మీరు సహాయం చేయండి. మరి జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి ఆయన్ని విడిపించండి నాయన. ఇంకా ప్రార్థన అవసరతకున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని సకల ఆశీర్వాదాలు వారిపై మెండుగా నిండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.